హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నాకు దిగింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్న టీఈజేఏసీ అధ్యక్షుడు రాజేందర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ని అమలు పరచాలనే ఒక డిమాండ్ తో ఇవాళ టీఎన్జిఓస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాము ఎన్ని రోజుల నుండో ఈ డిమాండ్లను మేము ప్రభుత్వం ముందు ఉంచినా కూడా దాన్ని దఫలవారీగా కూడా దాని సమస్యలను పరిష్కరించకుండా పెండింగ్ పెడుతున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న, ఏంటి అసలు మీరు చాలా దఫాలుగా ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్లారు, కానీ ఏం జరుగుతుంది అసలు? మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి? నెరవేరే ప్రయత్నం చేస్తున్నారా? అది పెండింగ్ ఉందా? ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 206 సంఘాలతోని మా రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ అన్న గారు, అదేవిధంగా ఏలూరు శ్రీన్న గారు, ముజీబన్న గారు ఆధ్వర్యంలో దాదాపు 206 సంఘాలతోని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని మా ప్రధానమైన సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వారు ఒక సుమారు 1-2 గంటల సేపు మాకు టైం ఇచ్చి సమస్యలు అన్నీ విన్న తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొంత వెసులుబాటు ఇవ్వమని కోరడం జరిగింది. ఉద్యోగస్తులు ప్రభుత్వంలో ఒక భాగం కనుక మేము కూడా ముఖ్యమంత్రి గారి మాట మేరకు చాలా కాలం వెయిట్ చేయడం జరిగినాం. మరి ముఖ్యమంత్రి గారు మంత్రుల కమిటీ 2 సార్లు వేసిండ్రు, ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసిండ్రు. ఈ కమిటీలు వేసి కాలయాపన వేయడమే తప్ప ఒక్క కోరిక కూడా మా డిమాండ్లలో 63 డిమాండ్లలో కూడా ఒక్క డిమాండ్ కూడా నెరవేరిన సందర్భం ఇలా మీరు ప్రజలందరూ ఏ విధంగా రోడ్లు ఎక్కిలో దాన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగులు అందరూ, పెన్షనర్లు, కార్మికులు అందరూ కూడా మరి వాళ్ళు చాలా తీవ్రమైన మనోవేదన గురవుతారు. కింది స్థాయిలో మా పైన ఒత్తిడి, రాష్ట్ర నాయకత్వం మీద ఒత్తిడి ఉన్న సందర్భం. మరి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు మా రాష్ట్ర నాయకత్వం, విన్నవిస్తున్నాం, మంత్రుల కమిటీకి విన్నవిస్తున్నాం, ఐఏఎస్ కమిటీలో విన్నవిస్తున్నాం, కానీ ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉన్న సందర్భం ఇలా గుర్తు చేస్తున్నాం. మరి తప్పని పరిస్థితుల మా జిల్లాలో మాన ఒత్తిడి అయితేనే, రాష్ట్ర నాయకత్వం మీద వచ్చిన ఒత్తిడి అయితేంది, తప్పనిసరిగా ఇలా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే 33 జిల్లాల ఇలా కూడా కలెక్టరేట్ల ముందు మేము ధర్నా కార్యక్రమం తీసుకున్నాం. మీరు చూస్తున్నారు, ఇలా ఉద్యోగస్తులు ఒక్క పిలుపు మేరకు వేలాది మంది ఉద్యోగులు ఇలా హన్మకొండ కలెక్టరేట్ ముందు రావడం జరిగింది. ఇంకా ముఖ్యమంత్రి గారు స్పందించి మరి మా సమస్యలు నెరవేర్చి పిఆర్సీ కమిషన్తో ఈరోజే రిపోర్ట్ తెప్పించుకోకపోతే, అదేవిధంగా 1వ తారీఖు మరి సిపిఎస్ అంశం మీద పెన్షన్ విత్డ్రా దినం అని చెప్పి మళ్ళీ 33 జిల్లాల ర్యాలీలు కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత 10వ తారీఖు వరకు కూడా టైం ఉన్నది. అప్పటికైనా ముఖ్యమంత్రి గారు మా సమస్యలన్నీ మాట చేయడం కాదు, జీవోల రూపకంగా రిలీజ్ చేస్తే తప్పకు ఈయన సందర్భం ఉంటే కనుక 10వ తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్నది. ఇక అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్ర జేఏసీ మరొక తెలంగాణ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నది. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి దాని మీద ఇవాళ మీ డిమాండ్లు నెరవేర్చని పరిస్థితుల్లో ప్రభావం ఉంటుందంటారా? అది ప్రజలు, ఉద్యోగస్తులు నిర్ణయిస్తారు. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాలను ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ ఎన్నికలు తీసుకున్నా కూడా సక్సెస్ఫుల్ చేసే దిశగా అవసరమైతే 2 గంటలు ఎక్కువైనా పనిచేసి ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొచ్చి మాకు రావాల్సిన ఏదైతే హక్కులు మేము అడుగుతాం తప్పించి మిగతా ప్రభుత్వాలను కూలవేయాలన్నా ఏది చేయాలన్నా అది రాజకీయాలకు సంబంధించిన విషయం. దాని మీద ఉద్యోగస్తులము మాట్లాడడం భావ్యం కాదని మా అభిప్రాయం. మొత్తానికి అయితే ప్రభుత్వం మా పట్ల చాలా తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుంది, అది మాత్రం వాస్తవం. ఎన్నో దఫాలుగా చర్చలకు పిలిచి వాయిదాలు పెట్టడం తప్ప మా డిమాండ్లు నెరవేర్చే దిశగా మాత్రం ప్రభుత్వం పోలేదు. ఇది మాకు అసహనాన్ని కలిగిస్తుంది. చాలా మంది పెన్షన్లు చనిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలకించి ఇవాళ బడ్జెట్ లేదనే పేరుతో కాలాపన చేయకుండా తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి. లేని పక్షంలో మాత్రం తమ కార్యాచరణ ఉధృతం చేసి అవసరమైతే తెలంగాణ సాధించినప్పుడు ఎలా ఆగితే ఉద్యమం చేసామో ఆ విధమైన ఉద్యమాన్ని మేము చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM టీవీ, వరంగల్.